తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ చేస్తారు. మీరు మీ దయచేసి మీ స్థానాల్లో కూర్చుంటే నేను మాట్లాడతాను. ఇంతకుముందు బీఏసీ సమావేశంలో మీరు చెప్పేటువంటి అంశాన్ని కూడా చర్చకు తీసుకుందామని మేము చెప్పాము. తీసుకుందామని చెప్పాము. కాబట్టి దాన్ని తప్పనిసరిగా ప్రియారిటీ లిస్టులో పెట్టుకొని చర్చకు తీసుకుందాం. ఇంతకుముందే చర్చించడం కూడా జరిగింది. ప్లీజ్ మీ సభ ఆర్డర్లో రావాలి. మీరు మీ స్థానాల్లో మీరు కూర్చోండి ప్లీజ్. ఉప ముఖ్యమంత్రి గారు ప్లీజ్ మీరు దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. రవీందర్రావు గారు మాట్లాడితే మహబూబాబాద్ దాకా వినపడుతుంది. ఎక్సెప్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఏది కూడా రికార్డులోకి పోదు. అధ్యక్ష, ఉప ముఖ్యమంత్రి గారి ప్రసంగం తప్ప ఏది కూడా రికార్డులకు పోదు. దయచేసి మీరు మీ స్థానాల్లో కూర్చోండి. అధ్యక్ష, ఇది పెద్దల సభ. ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా విఘ్నులు, ఆలోచన కలిగినటువంటి వాళ్ళు. రాజు గారు ఈ రాష్ట్రానికి సమాజానికి కూడా వారి ప్రవర్తన ద్వారా ఒక సక్రమైన మార్గాన్ని చూపించేటువంటి పెద్దలు ఉండేటువంటి సభ అధ్యక్ష. మీ అంశాన్ని చర్చకు తీసుకోబడుతుంది సభలో. విన్నారా? మీరు మీ స్థానాల్లో కూర్చోండి. ఇంట్రడక్షన్ తర్వాత రేపు మీరు లేవనెత్తే అంశాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా మీకు సమాధానం ఇస్తుంది. కాబట్టి దయచేసి మీ స్థానాల్లో మీరు కూర్చోండి. సార్, నేను ఫార్మరు, మీరు ఎన్ఆర్ఐ. అధ్యక్ష, నేను మీ ద్వారా గౌరవ సభ్యులందరినీ కూడా ఈ సభ నడవటానికి కావాల్సిన విధంగా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మీ స్థానాల్లో మీరు కూర్చోండి. గౌరవ సభ్యులందరూ కూడా సభా గౌరవాన్ని, సాంప్రదాయాన్ని పాటిస్తారని బీఏసీలో ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. సభ్యులంతా అందరం కూర్చొని మాట్లాడినాము. ఇవాళ ఇంట్రడ్యూస్ చేస్తారు, రేపు డిస్కషన్ చేస్తారు. మీరు కొన్ని అంశాలు లేవనెత్తారు ప్రతిపక్ష పార్టీ నుంచి. వాటిని రోజు ఒక సబ్జెక్టుగా తీసుకుంటామని చెప్పాం. ప్లీజ్ ప్లీజ్ మీ వెల్లో లేదు, మీరు అక్కడ ఉండి మీరు వినిపియండి ప్లీజ్. వెల్లో నుంచి బయటికి అవతలికి వెళ్ళండి. మీ చీరలలో కూర్చోండి. అదే చైర్లో కూర్చొని చెప్పవయ్యా, మీరు ప్రొటెస్ట్ ఏదో చైర్లో కూర్చొని చెప్పు.
తాతా మధు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు అరుస్తుంటే నాకు దగ్గు వస్తుంది. దయచేసి అక్కడ కూర్చోండి. వెళ్ళ సార్ మరి వెళ్ళో ఉంటాం బాగాలేదు సార్. ఇది పెద్దల సభ అండి. శాసనసభ తర్వాత మనది ఉంటుంది. చెప్పండి. అక్కడ చర్చ అయిపోయిన తర్వాత అక్కడ ఆన్సర్ తర్వాత మన దగ్గర కూడా ఉంటుంది. దీనికి ఒక ప్లీజ్ మీరు దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. అట్లా అనకండి, ఎందుకంటే రాజ్యాన్ని నడిపేది మనం అందరం కలిసి. మనం అందరం దొంగలం అవుతాం ఎందుకు? అధ్యక్ష, నేను మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి తాతా మధు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మిగతా సభ్యులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది పెద్దల సభ, హౌస్ ఆఫ్ ఎల్డర్స్. ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళు కొంత గౌరవ మర్యాదలు పాటించాల్సిన అవసరం ఉంది. సభా సాంప్రదాయాలని మర్యాదలు కూడా పాటించాల్సి ఉంది. ఈ సభ ఔన్నత్యాన్ని ఈ రకంగా వెల్లోకి వచ్చి సభాపతి గారు వినండి, ఇట్లా సభా గౌరవాన్ని తీయటం అనేది నిజంగా దురదృష్టకరంగా నేను భావిస్తాను. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ సభ్యులు ఇక్కడ ఉండి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం ఉపయోగపడేటట్టుగా వారి సమయాన్ని వాడుకోవాలి. కానీ సభ మర్యాదను మంటగలిపే విధంగా వెల్లోకి వచ్చి పదే పదే చైర్మన్ గారు చెప్తుంటే కూడా అట్లా స్లోగన్స్ ఇచ్చుకుంటూ కూర్చోవటం కరెక్ట్ కాదు. నేను మీ ద్వారా మసూదనాచారి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు సభాపతిగా గతంలో శాసనసభలో పనిచేశారు. వారికి కూడా తెలుసు, వారి హయాంలోనే రూల్స్ బుక్ కూడా తయారు చేశారు. సభలో సభ్యులు ఎవరు కూడా ప్లకార్డ్స్ పట్టుకొని రావటం కానీ, స్లోగన్స్ ఇవ్వటం కానీ పూర్తిగా నిషేధం. అధ్యక్ష, ఆ రకంగా రూల్స్ తయారు చేసినటువంటి వారే ఇక్కడ కూర్చొని అవి మాట్లాడుకుంటూ ప్లకార్డ్స్ పట్టుకొని స్లోగన్స్ ఇవ్వటం అనేది, అది కూడా పెద్దల సభలో ఈ సభకి శోభనివ్వదు. అధ్యక్ష, దయచేసి సభ్యులందరూ కూడా మీ ద్వారా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చోవలసిందిగా కోరుతూ, ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక వనరులకి, ఈ రాష్ట్ర చరిత్రని, రాష్ట్ర సంస్కృతిని, రాష్ట్ర సాంప్రదాయాన్ని, రాష్ట్ర ఔన్నత్యాన్ని ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా వ్యాప్తి చేసుకోవడానికి పనికొచ్చేటువంటి పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు షార్ట్ డిస్కషన్లో ఈ సభలో తీసుకున్నాం. అధ్యక్ష, ఇది పర్యాటక రంగం అంటే కేవలం ఏదో వినోదం కోసం కూడా చేసేది కాదు. అధ్యక్ష, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయ వనరులు కూడా పర్యాటక రంగం ద్వారా పెద్ద ఎత్తున పెంచుకోవడానికి అవకాశం ఉంది. అధ్యక్ష, ఇక్కడికి వచ్చేటువంటి విదేశీ పర్యాటకులు కానీ, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కానీ మన రాష్ట్ర సంస్కృతిని, సాంప్రదాయాన్ని, లేకపోతే చారిత్రక కట్టడాల్ని, గొప్ప గొప్ప ఆలయాల్ని, మనకున్నటువంటి అడవుల్ని, మనకున్నటువంటి నదుల్ని, మనకున్నటువంటి సాంప్రదాయ స్థలాల్ని చూసి పెద్ద ఎత్తున మన సంస్కృతిని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రంలో చర్చకు పెట్టుకున్నప్పుడు మనమందరం కేవలం చర్చకు పెట్టడం కాదు. అధ్యక్ష, ఇక్కడ మేము సభ ముందు చాలా స్పష్టంగా ఉంచుతున్నాం. మీరు కూడా విఘ్నులైనటువంటి పెద్దలుగా, సభ్యులుగా ఈ టూరిజం పైన మీ అమూల్యమైనటువంటి సలహాల్ని, సూచనలు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడతాయనేటువంటి ఆలోచనతో సభలో ఈ టూరిజానికి సంబంధించినటువంటి షార్ట్ డిస్కషన్ని ఇందులో పెట్టడం జరిగింది. అధ్యక్ష, గౌరవ సభ్యులంతా కూడా నిజంగా రాష్ట్ర ప్రయోజనాలపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి పర్యాటక రంగం ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నదాన్ని అందిపుచ్చుకొని వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన ఉన్నా, లేకపోతే ఈ రాష్ట్ర సంస్కృతిని, సాంప్రదాయాన్ని, తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకోవాలనేటువంటి భావం ఉన్నా, దయచేసి వారందరూ దీంట్లో పాల్గొని వారు చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఏం అవసరం లేదు, మాకు రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్రానికి ఆదాయం అవసరం లేదు,
ఈ రాష్ట్ర పర్యాటకం బయటికి పోవాల్సిన అవసరం లేదు, ఈ రాష్ట్రం నిరుద్యోగ యువకులకు ఏం రావాల్సిన అవసరం లేదు, కేవలం బీఆర్ఎస్ టీఆర్ఎస్ బతికితే చాలు ఈ రాష్ట్రం బతకాల్సిన అవసరం లేదని వాళ్ళు భావించి ఈ రకంగా నిలబడి ఈ సభ ఔన్నత్యాన్ని గొడవ చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అధ్యక్ష, 10 ఏళ్ల కాలాన్ని మీరు సమయాన్ని వృధా చేశారు. 10 ఏళ్లు పాలన చేసి రాష్ట్రంలో ఒక టూరిజం పాలసీ లేకుండా చేశారు. ఈ మీరు చేసిన నష్టాన్ని సరిదిద్ది ఏదో రాష్ట్రాన్ని మేలు చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీని, ఎకో టూరిజం పాలసీని, అట్లాగే మెడికల్ అండ్ హెల్త్ టూరిజం పాలసీని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు పనికొచ్చే విధంగా మనం ఎకో టూరిజాన్ని ఫారెస్ట్లో కూడా ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకొని తద్వారా నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దీన్ని అడ్డుపడి ఏం అవసరం లేదు, రాష్ట్రం సర్వనాశనమైన పర్వాలేదు, మేము 7.5 లక్షల కోట్లు అప్పు చేశాం, మళ్ళీ రాష్ట్రం ఏమైపోయినా ఏ ఆదాయం వద్దు అని చెప్పి వాళ్ళు భావించి ఈ రకంగా అల్లరి చేస్తూ ఉంటే వారి విజ్ఞతకే నేను వదిలేస్తూ ఈ పర్యాటక రంగం పైన ఇప్పటికైనా వాళ్ళు ఆలోచన చేసి వారు అమూల్యమైనటువంటి సూచనలు ఇవ్వాల్సింది విజ్ఞప్తి చేస్తూ నేను విరమిస్తా ఉన్నాను. అధ్యక్ష, కూర్చుంటున్నాను. The House is adjourned to meet again 10 a.m. on Tuesday, the 17th December 2024.